శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే గురుగారు. శుభాశీస్సులు నాన్న. గురుగారు, ఇప్పుడు సొసైటీలో మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఒక సనాతన అనుకోవచ్చా ధర్మం అంటారు. అనే బదులు పెరుగుతోంది అనేది నిజమేమో. ఓకే. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లో, అంటే నాకు పొద్దుగూగులు టైం ఉండి చావదు, నేను తిరుగుతూ ఉంటా. అవును. ఎందుకంటే అందరూ నా దగ్గరికే రావాలి అని అనుకోను. ఓకే. నా నాన్న నాకు నారసింహుడు కారు ఇచ్చాడు, తిరగడానికి పెట్రోల్ పోసుకోవడానికి డబ్బులు ఇచ్చాడు. కాబట్టి నా దగ్గరికి వేరే రాష్ట్రాల నుంచి, వేరే ఊర్ల నుంచి పాపం ప్రయాణాలు, ప్రయాణపు ఖర్చులు, జర్నీలు, మళ్ళీ ఇక్కడికి వచ్చి హోటల్, ఇలా ఏమీ ఉండకూడదు అని నేనే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్కసారి వెళ్ళి అందరికీ సేవ చేసుకొని వస్తున్నా. ఓకే. రీసెంట్గా కూడా వెళ్ళారు కదా. అన్ని విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు పొందే అదృష్ట భాగ్యం సీతమ్మ కొడుకుగా నాకు దక్కింది నా నారసింహుడి దయ వల్ల. అయితే ఈ మధ్య గడచిన ఒక పాస్టర్ యొక్క మృతి తర్వాత చాలా మంది చాలా మాట్లాడారు. అక్కడ క్రిస్టియన్ అంటారు, ఇక్కడ చాలా మంది, ఒకళ్ళు కాదు చాలా మంది చాలా మాట్లాడారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు వీళ్ళు ఏం సాధిద్దామని మాట్లాడుతున్నారు? నీ ముడ్డి నువ్వు సరిగా గడుక్కో, పక్కవాడి వాసన ఎందుకు నీకు? అది వాసన వస్తోందా, ఎలా ఉంటోంది, ఏం జరుగుతోంది, చెరువు దగ్గరికి వెళ్ళాడా, పంపు దగ్గరికి, నీకెందుకు? మనుషుల మధ్య అంతరాలు పెరిగితే మతోన్మాదపు చిచ్చుకి అంకురార్పణ జరుగుతుంది. ప్రస్తుతం అసలు ఎలా మాట్లాడుతున్నారంటే, ఏ పని పాట ఏం లేదా. పని ముందు నేను ఒక మాట అంటాను, నేను లాస్ట్ టైం కూడా చెప్పా, మనం మనుషులమేగా, మనుషులుగా ఆలోచిస్తే సరిపోతుందిగా, ఎందుకు ఈ పనికి మాలిన చిచ్చులు? సరే, ఇప్పుడు ఊరి మీద పడ్డ పందికొక్కు నోటికి వచ్చినట్టుగా మాట్లాడిందిట, అర్థమైందా? ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నారు. రైట్. హిందూ ధర్మం గురించి అబ్బో చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. వీళ్ళమ్మ కడుపు బంగారంగాను ఏమై చచ్చారు మొన్న పెద్దమ్మ గుడి కూల్చేస్తే, ఏమై చచ్చారు? ఏమైంది? ఎంతమంది వచ్చారు? యూట్యూబ్లో తెల్లారు లేస్తే మీటింగ్లు, ఇంటర్వ్యూలు, డిబేట్లు, చర్చలు, ఇతర మతస్థుల్ని జుగుప్సాకరంగా మాట్లాడే మాటలు ఇన్ని చేస్తున్నారు కదా. సరే, నేను ఒప్పుకుంటా, నువ్వు ఇప్పుడు నన్ను విమర్శించిన, పచ్చి బండబూతులు తిట్టినా వీళ్ళకి నేను సలహా ఇస్తా, కావాలంటే కొత్త బూతులు నేను చెప్తా, నన్నే తిట్టండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను ఒకటి అడుగుతున్నా, ఏం సాధించారు వెళ్ళి? ఇన్నేసి మంది ఉన్నారు కదా, హిందూ తత్వం కోసం, హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఇంతమంది మీ ఛానల్స్లో మాట్లాడుతున్నారుగా. పెద్దమ్మ తల్లి గుడి ఆ రకంగా చేస్తే ఎందుకు ముందుకు రాలా? ఉపాఖ్యానాలు చేసేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఏమైపోయారయ్యా? కాషాయం కట్టుకుని గురువు అంటే సరిపోతుందా? నీ ఆస్తులు పెంచుకుంటే సరిపోతుందా? అవతల ఒక ఆలయం, ఒక అమ్మవారి ఆలయం, దాన్ని భూస్థాపితం చేయడం ఏంటి శ్రావణ మాసంలో? బోనాలు తీసుకొచ్చినప్పుడు లేకుండా ఉందంటే ఇంతకన్నా అరిష్టం ఉందా? మరి ఏమైపోయారు వీళ్ళంతా? రావాలిగా. అసలు నేను ఒకటే అడుగుతున్నా, వాడు గొర్రె, వీడు కుక్క, వీడు మేక, వీడు పంది అని అనటం కాదు. మనలో ఐక్యత ఎంత ఉంది? మనలో, మన హైందవుల్లో, మన హిందువుల్లో, మన హిందూ సాంప్రదాయంలో ఎంతమందికి ఐక్యత ఉంది? ఐఎమ్ ఆస్కింగ్ విత్ ఎవ్రీథింగ్. హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీ ఎలా ఉండాలి? సాంప్రదాయంగా ఉండాలి. ఎలా ఉంటున్నారు? నాకే 3 వస్తుంది కొంతమందిని చూస్తే, తప్పే ఉందయా? మగముండా కొడుకునే చచ్చా. ఓకే. కాకపోతే ఇక్కడ మా అమ్మ నేర్పిన విధానం నా మైండ్లో ఉంది. నాన్న, మగతనం అంటే తొడల మధ్యలో ఉండేది కాదురా. ఏ మనిషి అయితే నిన్ను నమ్ముతారో, ఆడదైనా అమ్మాయి అయినా ఎవరైనా సరే, దాని పక్కలో అరగంటే సుఖం ఉంటుందేమో రోయ్, 1 గంట సుఖం ఉంటుందేమో, కానీ ఆ ఆడపిల్లకి నువ్వు బలగంగా, శక్తిగా, ఒక అండగా, దండగా, ఒక తోడుగా, స్నేహితుడిగా, అన్నగా, తమ్ముడిగా, నాన్నగా, ఈ రకమైనటువంటి బాబాయిగా, మావయ్యగా, ఈ రకమైన బలాన్ని నువ్వు ఇచ్చావనుకో,
అది చచ్చేదాకా గుండెల్లో పెట్టుకుంటుందిరా. అబ్బా నాకు అన్నయ్య ఉన్నాడు, బాబాయ్ ఉన్నాడు, డాడీ ఉన్నాడు అని అనుకుంటుందిరా. అది చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుందిరా. ఈ వెధవ అరగంట సుఖమే ఉందిరా నాన్న అంది. అబ్బా అమ్మా ఇది ఎంత గొప్పగా ఉందమ్మా, నేను ఇలానే బతుకుతానమ్మా అన్న. నన్ను నమ్మి బ్రతుకుతున్న నా ఆడపిల్లలు, నా బిడ్డలు, నేనున్నానన్న ధైర్యంతో బ్రతుకుతున్న వాళ్ళు ఓయ్ అమ్మ కొన్ని వందల మంది ఉన్నారు, దాదాపు 20-25 కంట్రీల్లో. నన్ను డాడీ అంటారు, పప్పా అంటారు, పితాజీ అంటారు, నాన్న అంటారు. మరీ ముద్దెక్కొస్తే ఎవరే డాడీ ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతారు. అంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు ఫోటో పంపిస్తారు, డాడీ వీడు నాకు లైన్ వేస్తున్నాడు, ఏంటి పరిస్థితి, నేను ప్రొసీడ్ అవ్వచ్చా, వీడు నాతో డేటింగ్ రమ్మంటున్నాడు, వెళ్ళడం కరెక్టేనా, వీడు నన్ను పెళ్లి చేసుకుంటున్నా అంటున్నాడు, దీని వెనక ఏమైనా ఆలోచన ఉందా, కరెక్టేనా, ఇలా నన్ను అడిగి ఏ కంటేనేనా పిల్లలు, ప్రతి ఆడపిల్ల నా బిడ్డే, నేను అలానే భావిస్తా. ఆడదానిలో అమ్మని చూస్తా, నా ఆలిలో ఆడదాన్ని చూస్తా. నా తల్లి నేర్పిన సంస్కారం ఇది నాకు. మరి హిందూ సాంప్రదాయాల్లో అంటే ఇప్పుడు నేను తప్పు పట్టట్లా. ఇప్పుడు బట్టలు వేసుకుంటున్న ఆడపిల్లలను అనను నేను. అవి సృష్టించింది ఎవరు, అవి డిజైన్ చేసింది ఎవరు, స్వేచ్ఛనిచ్చింది ఎవరు. కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఆడపిల్లని స్వేచ్ఛగా మనసారా ఉండేలా చూడాలి, అలాగే రక్షణగా మనం ఉండాలి. ఇది మన బాధ్యత. నువ్వేమో తెల్లారులేస్తే నలుగురితో తిరుగుతావా, నీ చెల్లి నీ భార్య మాత్రం పక్కవాడిని కూడా చూడకూడదా, ఏ తప్పు కాదు. కాబట్టి ఏంటంటే నాన్న, హిందూ సాంప్రదాయంలో సాంప్రదాయబద్ధంగా మాట్లాడడం మొదలు పెడితే నా ప్రశ్నలకి సమాధానం చెప్పేది ఉందా ఎవరికన్నా? వీడు గొర్రె, వాడు మేక, మరి ఆ గొర్రెలే మేకలే తింటున్నారుగా మండి అని పెట్టి. హిందువులు తినట్లేదా? తింటున్నారుగా. కాబట్టి అంటే వీళ్ళు వాళ్ళని చంపుకు తింటున్నారా, వాళ్ళని చంపి తింటున్నారా? సో నేనేమంటున్నానంటే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీద నాకే శత్రుత్వం ఉంటుంది నాన్న. తను నాకేం అన్యాయం చేశాడని? నాకే అన్యాయం చేయలా. ఇక్కడ రాధా మనోహర్ దాస్, రాఘవ శర్మ వీళ్ళిద్దరి మధ్య ఉన్న కంటెంట్ డిస్టర్బెన్స్ అంతే. దాన్ని పక్కకి జరిపిస్తే నాకు కోపం ఎందుకు ఉంటుంది? నాకే కోపం లేదు. ఇప్పుడు మొన్న ఒక వీడియోలో వాడి పిండాకుడు అన్న, ఇప్పుడు నువ్వు చచ్చినా పిండాకుడే పెడతారు, బంగారం కూడేం పెట్టరు, అవునా? ఎవరో వార్నింగ్ ఇచ్చారుగా, సరిపోయింది. ఏం వార్నింగ్ ఇచ్చారు? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 86 ఇంటర్వ్యూలు ఇచ్చాను నేను. ఆ 86ని 300 చేశారు. నేనేమన్నా ఆగానా? అవకాశం దొరికితే చిచ్చు పెట్టేయాలి హమారా ప్రసాద్కి, రాఘవ శర్మకి, వాళ్ళు కొట్టుకు చావాలి. ఆ తర్వాత మనం చూసి ఆ వినోదాన్ని పొందాలి. నాకేం కర్మ? నేను ఆనాడే కాదు, ఏనాడే కాదు, చచ్చేదాకా నేను మనిషిని. నేను మనిషిగా, మా అమ్మ అంది నాతో, నేను నిండైన మనిషికి జీవితం ఇచ్చా, ఈ జన్మ సేవ కోసం, మరో జన్మ నీ కోసం అంది. సో మీరు అదే మనిషి అని భావిస్తారు, వేరే వాళ్ళు కూడా మనుషులేగానే. నేను ఒకటే అంటున్నా, నువ్వు గొర్రె మేక అది ఇది అని అంటున్నావు కదా, అవి తిని చస్తోంది హిందువులే కదరా, నువ్వు ఎందుకు అంటావురా నాయన అంట. చలో వాళ్ళు తప్పు చేశారు, వదిలేయి. వాళ్ళ ప్రభువు చూసుకోడా? ఆ ప్రభువు శిక్ష వేయడా? మనం ఎవరు? మొన్న బైబిల్లో చూసారా మీరు? ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, నేను ఎవరిని తప్పు పట్టడం కాదు, గీతలో కృష్ణుడికి గోపికలు ఎక్కువ అని వాళ్ళు కామెంట్ చేయడం మొదలు పెడితే ఇంకా రచ్చ పెరిగిపోతుంది. ఇంకా అవసరమా ఇదంతా? మొన్న మేరీమాత విగ్రహానికి మల్లెపూలతో అలంకరించి ఆ రథం మీద ఊరేగిచ్చారు. నా దగ్గర ఉంది, ఆ వీడియో ఉంది. వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నారు, మన వాళ్ళని గౌరవిద్దాం అంతే. మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం అంతే తప్ప మనుషుల మధ్య ఎందుకురా ఈ చిచ్చు అంటా నేను. నాకు రాధా మనోహర్ శత్రువు కాదు, ఆ విధానం నాకు నచ్చల అంతే. మీరు మనుషులందరూ ఒకటని మీరు భావిస్తారు, తన విధానం ఓకే. నువ్వు హిందూ తత్వాన్ని ప్రేమించు, గౌరవించు, ప్రాణంగా ఇవ్వు, ఓకే. కానీ ఇలా అనడం వల్ల ఇప్పుడు క్రిస్టియను హిందూ కలిసి పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తున్నారు. ఇప్పుడు వీటి వల్ల వాళ్ళిద్దరి మధ్య ఏమైనా అవాదం వస్తే ఆ పాపం ఎవరిది? ఇప్పుడు నా ప్రోటోకాల్లో నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డేవిడ్ క్రిస్టియన్, నాకు మంచినీళ్ళు ఇస్తాడు, నేను టిఫిన్ తింటున్నప్పుడు చక్కగా చట్నీ వేస్తాడు, నాకు ఇంకేమైనా కావాలంటే అందిస్తాడు. అయ్యే తప్పేం లేదు. నా చిన్ననాటి స్నేహితురాలు నా రూప క్రిస్టియన్, లక్షణంగా వెళతా,
నట్టింట్లో కూర్చుంటా ఉషే అది వేయవే ఇది వేయవే అని చక్కగా వడ్డిప్పించుకొని మరీ తింటా నేను. అయ్యే అవును. తప్ప లేదు, ఇక్కడ నేను అనేది చూసే ఏంటంటే వాళ్ళకి ఎవరైతే దృష్టికోణంని బట్టి తప్పు అయిపోతుంటది. ఇప్పుడు చూసే చూపు మంచిదైతే చేసే ఆలోచన మంచిదవుతుంది, చేసే ఆలోచన మంచిదైతే మాట్లాడే మాట మంచిదవుతుంది, మాట్లాడే మాట మంచిదైతే ఆ మనసు మంచిదవుతుంది, ఆ మనసు మంచిదైతే ఆ మనిషి మంచివాడు అవుతాడు. అవును. అంతే. ఏముంది ఇందులో? ఇదో నా రాకెట్ సైన్సా, నా బొంద? ఎందుకు ప్రతి వాళ్ళు ఇలా అన్నాడు అలా అన్నాడు, ఇలా ఆయన ఈ ప్రాస ఈ జోకులు ఈ మాటలు ఇవన్నీ ఎంతసేపు నాకు, ఎంతసేపు అయ్యా? ఇప్పుడు మనుషుల్ని నవ్విచ్చు. అవును. నీకు తెలుసా ఎంత చక్కటి ప్రాస మాట్లాడతాడో రాధా, అవును. ఎంత చక్కగా మాట్లాడతాడో అవును. విడుదంపదగా. అసలు ఆ కడుపులో నుంచి డబా 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 ఎంత బాగా వస్తాయో నాకు నిజంగా చెప్తున్నా. అవును. ఈజ్ ఎ వెరీ వెల్ టాలెంటెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్. ధర్మబద్ధంగా కానీ, గీతపరంగా కానీ, శ్లోకాల పరంగా కానీ, తను చెప్పే విధానం కానీ ఈజ్ ఎ వెల్ మల్టీ టాలెంటెడ్. అవును. కానీ చూడు, నిండు పాలకుండలో ఉప్పురాయిలాగా ఈ విధానం అనేది ఉంది చూసావా, అవును. తనని బాహ్య ప్రపంచంలో తప్పుపడుతోంది. అవును. అది వద్దు అన్నా నేను. అవును. ఇప్పుడు నన్ను పట్టుకొని నాకు వార్నింగ్ ఇచ్చేవాళ్ళు మరి ఆలోచించాలిగా. వార్నింగ్ ఇచ్చామా, బతిమాలామా, అవును. ప్రేమించామా, ఆలోచించాలిగా. అవును. నన్ను వాళ్ళు ఆప్యాయంగా దగ్గర. ఇప్పుడు మొత్తం ఆడియో కాకుండా సగమే ఎందుకు వచ్చింది బయటికి? ఆ మిగతా సగం నేను పెడితే బయట మీకు వాళ్ళకి వ్యత్యాసం ఉండదు ఇంకా. కాదు, శత్రుత్వ భావం పెరుగుతుంది. అవును. ఆ మిగతా సగం ఆడియో నేను పెడితే ఓ అమ్మ కొన్ని మిలియన్స్ అవుతుంది. అవును. కానీ అవసరం ఏంటి? ఏం కలిసి ఉండలేమా? అవును. సంతోషంగా ఉండలేమా? అవును. ఆప్యాయంగా ఉండలేమా? పెద్దమ్మ గుడి ఆ రకంగా చేస్తే యూట్యూబ్ ఛానల్స్లో హిందూ ధర్మం అని చెప్పి మాట్లాడే వాళ్ళంతా ఎందుకు రాలేదు? ఎందుకు రాధ ఒక్కడే వచ్చాడు? ఓకే. వచ్చి కాంగ్రెస్ వాళ్ళని విమర్శ చేసి వెళ్ళిపోయాడు. ఆ. అంతకన్నా ఏమైనా చేయగలడా? ఒరే గొర్రె అని అక్కడను ఎందుకల్లా? అక్కడ మన అమ్మవారి ఆలయాన్ని కూల్చిన వాడిని ఏ రకంగా నువ్వు పోలుస్తావు మరి చెప్పు? వీళ్ళు ఎదురు తిరగరని నువ్వు మాట్లాడుతున్నావా అని అడుగుదామనుంది. నేనైతే కలిస్తే అభ్యర్థన అనుకో, విన్నపం అనుకో, రిక్వెస్ట్ అనుకో, ఏ రకమైన లాంగ్వేజ్లో ఏ భాష అన్నా కానీ, ఏ మాట అన్నా కానీ, నేనైతే మనస్ఫూర్తిగా రాధా మనోహర్ దాస్ చేతులు పట్టుకొని దయచేసి ఈ విధానమైన ప్రక్రియని ఆపేద్దాం, మన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం, మన హైందవ ధర్మంలో లోపించిన ఐకమత్యాన్ని తెచ్చుకుందాం, మనమంతా కలిసి పాటుపడదాం, మన ధర్మాన్ని బలాన్ని పెంచుకుందాం. అవును. మీరు ఇందాక చెప్పారు కదా హిందూ ధర్మం గురించి, దాని గురించి అవునా, అవును, దాన్ని కాపాడుకుందాం. అవును. మన ముడ్డి మనం చక్కగా మినరల్ వాటర్తో కడుక్కుందాం, అవతల వాళ్ళ వాసన మనకొద్దు అని చెప్దామని మనస్ఫూర్తిగా ఉంది. ఓకే. నేను ఓపెన్ గానే మాట్లాడు. నేను తెల్లవారు లేస్తే ఇప్పుడు ఒకటండి, మీరు ఇందాక హిందూ ధర్మం గురించి చెప్పారు, ఒక అమ్మాయికి అన్నగా, అబ్బాయిగా, పెద్దనాయనగా అన్ని విధాలుగా ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకెళ్దాం, కానీ ఈ కల్చర్ వద్దు. దట్ ఈస్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, హిందూ ధర్మంలో పుట్టినరోజు పెద్దవాళ్ళకి ఆశీర్వచనం చేసి అక్షతలతో వేయించుకొని వాళ్ళు పెట్టిన స్వీట్ తినడం మన సాంప్రదాయం. కేకులు ఎక్కడి నుంచి వచ్చాయి? కేక్ కటింగ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అర్ధరాత్రి 12 నుంచి పక్క రోజు పార్టీల దాకా ఎక్కడి నుంచి వచ్చింది? ఏ సంస్కృతి? బయట నుంచి వచ్చింది. అడగడం మొదలు పెడితే పుట్టలు పుట్టలుగా వస్తాయి నా దగ్గర. కాకపోతే ఏంటంటే సమకాలీన విధానంలో కాలక్రమేణా మనం అందరితో కలిసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది కొంతమంది ఆడపిల్లలకి కష్టం ఎందుకు కలుగుతోంది? మరి కొంతమంది విచ్చలవిడిగా ఉన్నారు కాబట్టి. ఓరివిడి అమ్మ గడుపు గాలిపోను ఫోన్ ఓపెన్ చేస్తే విప్పి మరీ చూపిస్తున్నారు కదయ్యా సకల సమస్త అవయవ సంపద అంతా. అవునా? అవును. మరి అది చూసిన వాడు వాళ్ళని ఏం చేయలేడు. వీడేం చేస్తాడు? ఈ బుర్ర పిచ్చెక్కిన తర్వాత ఏమీ చెయ్యలేని అభాగ్యుల మీద వాడి దాహం తీర్చుకుంటున్నాడు, వాళ్ళ జీవితం పాడవుతోంది. మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాడేంటి వీడేంటి కాదు, మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి, మన హైందవ సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలి, మన హిందువుల్లో ఉన్న ఐకమత్యాన్ని ఆలోచించుకోవాలి. నేను నిజంగా కేరళలో ఉన్నప్పుడు చూసా, పెద్దమ్మ గుడి ఇట్లా కూల్చారు అని చూస్తే ఒకే ఒక మహిళామూర్తి, నా సావిరంగా ఆమెకి పగ్గాలు ఇస్తే మాత్రం ఎలా ఉంటుందో అనిపించింది. దులిపొదిలి పారేసింది మొత్తం. ఆమె ఒక్కతే
ఎవరు ఎందుకు లేరు? బీజేపీ ఎందుకు లేరు? ఏబీవీపీ ఎందుకు లేరు? మిగతా వాళ్ళు ఎందుకు లేరు? హైందవ సాంప్రదాయం కోసం మైకులు పెట్టి మిగతా మతాలని కులాలని పచ్చి బూతులు తిడుతున్న వాళ్ళంతా ఎందుకు లేరు? కానీ కొందరు హౌస్ అరెస్ట్ చేయడం వల్ల గడిది గుడ్డేం కాదు, మిగతా వాళ్ళు హిందువులు కాదా? నేను రాలేని పరిస్థితి కేరళలో ఉన్నా, నాకు తెలిసింది. ఇప్పుడు నన్ను కూడా తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారుగా, కామెంట్స్ లో పచ్చి బూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారుగా, వీడు సెక్యులరు, వీడు అది. మరి వీళ్ళంతా ఏమై చచ్చారు? దద్దోజనం తిని పడుకున్నారా? పప్పను తిని పడుకున్నారా? సో ఈ ఐకమత్యం ఏది మన హిందువుల్లో? కాకికున్న ఐకమత్యం మనకి లేదయ్యా, పావురానికి ఉన్న ఐకమత్యం మనకి లేదయ్యా. ఉంటే అమ్మవారి గుడి కూలుతుందా? అసలు కూలనిస్తారా? అసలు కూలనిస్తారా? అంతే. కాబట్టి మనుషుల మధ్య వస్తున్న ఈ చిచ్చులని పైవాడు కాదు నాన్న, ముందు మనమే కాపాడుకోవాలి. మనమే అవతల వాళ్ళ పట్ల ఒక నేను పందెం కడతా, రేపు వినాయక చవితికి ఓన్లీ హిందువులే ఉంటారా? లేదు, అందరూ వస్తుంటారు కదా. అప్పుడు సోకాళ్ళు మన డార్లింగ్ రాధా మనోహర్ దాస్ని ఏం మాట్లాడాలి? నేను అడిగేది ఒకటే, నువ్వు గొర్రె అని 10 సార్లు మాట్లాడుతున్నావు నాన్న. నేను క్రిస్టియన్ని కాదు, కానీ నాకు చాలా కష్టంగా ఉంది. వాడు మనిషేగా, వాడికి ఇప్పుడు ఒక దాని మామూలుగా సహజంగా మాట్లాడుతున్నా, వైష్ణవ వైఖానస వైదిక సాంప్రదాయ ఆగమ శాస్త్ర పండిత బ్రాహ్మణుడిగా ఉన్న నేను మొదట మనిషిని. మన గుణ కర్మలని బట్టి మన ఈ విభజన జరిగిందేమో, ఈ కుల మతాల విధానం వచ్చిందేమో, మనిషివేగా. ఒకప్పుడు స్కూల్లో బెంచీలో ఈ రెడ్డి కాపు కమ్మ ఏమీ తెలీదు, అంతా ఒకే బెంచ్ మీద. ఇవాళ ఆ కాలేజీ వాళ్ళది, ఈ కాలేజీ వీళ్ళది, మొత్తం విడి తీసేస్తున్నారు. స్నేహంలో ఎక్కడుంది కలయిక? ఒకప్పుడు ఉన్నాయా ఇవన్నీ? మనం తెచ్చుకున్నాం, ఎస్, అనుభవించాలి. కానీ అది ఏమవుతోంది? మతాల మధ్య చిచ్చు పెడుతోంది. అసలు నాకు అర్థం కాదు, సిలువ విలువ తెలుసా జనానికి? సిలువ విలువ తెలుసా? ఆ బైబిల్ని పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే, రేపు గీతను పట్టుకొని మరి మీకు ఇష్టడేంటి రోజు ఫంటరా అంటే ఏం చేస్తావు? వాళ్ళు అంటల్లా గౌరవిస్తున్నారు. రాముడు సీతని అడవుల్లో వదిలేశాడయ్యా, ధర్మానుసారం అది ధర్మమే, దాన్ని తప్పు పట్టట్లా. నన్ను అడిగారు, నీకు తెలుస్తుందండి నీ బొంద, రాముడు సీతను వదిలాడేమో, రాఘవుడు అతను వదలడు అని చెప్పా. నేను మాట్లాడడం అనేది చాలా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మనసుతో వినండి, మనం కొట్టుకోవద్దు, మనం తిట్టుకోవద్దు, మన మధ్య చిచ్చులు పెట్టుకోవద్దు. ఎవరి జీవితం వాళ్ళది. నాన్న రాధ, దయచేసి ఇప్పటికైనా, మీ మాధ్యమం ద్వారానే చెప్తున్నా, దయచేసి ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించు. ప్రశంసలొద్దు, విమర్శలొద్దు, పక్కకు వచ్చేద్దాం, వాళ్ళ విధానం వదిలేద్దాం. మనకెందుకు? మన విధానం పెంచుకుందాం. రేపు రాధా మనోహరే ఏ యాత్రలోనో ఏ దీనిలోనో వెళుతున్నప్పుడు ఏమన్నా అయిందనుకో, అటు నుంచి వెళుతున్న నన్స్ గనక చూశారనుకో, వాళ్ళు వదలరు. రాధా మనోహర్ దాస్ని చక్కగా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ ఆరోగ్యంగా అంతా చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేస్తా? ఏ తాడుతో ఊరేసుకోవాలి నువ్వు నేను? ఈవెన్ మీ ఆల్సో. నేను నీలాగా మాట్లాడాను అనుకో, నేను చచ్చిపోవాలిగా. ఏం మాట్లాడుతున్నారు? నన్నంటే ఎవరు? నీ గుడిలో పూజారి గొప్ప ధర్మాత్ముడైతే చర్చిలో పాస్టరును నన్ను ధర్మాత్ములు కాదా? ఇలా మనుషుల మధ్య పెడుతున్నారు, అవి మతాలకి అంటుకుంటున్నాయి, ఆ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. నా కోరిక ఒకటే, మనస్ఫూర్తిగా రాధా మనోహర్ దాస్ ఒకటే అంటున్నాం, మన ధర్మం కాపాడుకుందాం, మన హైందవాన్ని కాపాడుకుందాం, మన హిందూ తత్వాన్ని కాపాడుకుందాం. ఐకమత్యం లోపించింది, ఆ ఐకమత్యాన్ని పెంపొందించుకుందాం, దీని మీద దృష్టి పెడదాం ముందు. నేను ఇదే కోరుకుంటున్నా. అది బెటర్, ఇంకా అంతే కదా, అందరు హ్యాపీగా ఉంటారు. ఇంకా ఇప్పుడు రాధా నన్ను వాడి పిండాకుడు అని తిట్టాట. ఎవడైనా చస్తే పెట్టేది పిండాకుడే. నీకేమి బంగారు కూడు పెట్టరు, నాకు పిండాకుడు పెట్టరు. అందరూ ఎవడైనా పిండంలో అమ్మ గర్భాన పిండంగా వచ్చిన మనం చివరికి తుదకు వెళ్ళిపోయేటప్పుడు తినేది పిండం కూడే. సో నేను చెప్పేది మీ మాధ్యమం ద్వారా ఏంటంటే, ఈ చర్చలు అవి అక్కర్లేని మతాల మధ్య జరుగుతున్న చర్చలు, వాటికి స్వస్తి పలికి వచ్చే వినాయక చవితిలో హిందువులు తప్ప ఇంకో మతం
అనేది లేదు అని నిరూపిస్తే కానీ పక్కా వస్తారు గురుగారు, ఎందుకోసం? నిరూపిస్తే ఆ జన్మాంతం నేను మెతుకు ముట్టను, అన్నాన్ని ముట్టుకోను. చూపించు, రాకుండా ఉంటారా? వస్తారు. ఓల్డ్ సిటీకి వెళ్ళి చూడు, వాళ్ళు పెడతారు గణేష్ని. కాబట్టి రాధకి నేను చెప్పేది ఒకటే, వద్దు నాన్న, అవును. వాళ్ళ గురించి మనకొద్దు. అవును. మనలో ఐకమత్యాన్ని పెంపొందించడానికి ఏం కావాలి చెప్పు? అవును. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను నేను. కానీ గురుగారు ఒకటండి, ఇప్పుడు ఒక ఆకలితో ఉన్నారు, ఇప్పుడు మీరు గణేషుని పెట్టినప్పుడు ఆకలితో ఉన్నారు, పలానా క్రిస్టియన్ అనుకో, నాకు ఆకలి అయితే అంటే అన్నం పెట్టరా? తప్పకుండా నువ్వు పెడతారు. ఆకలి అయితే అన్నం పెట్టడం కాదు, అసలు వాళ్ళే వచ్చి సర్వీసులు చేస్తున్నారు. మళ్ళా ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు వాళ్ళంతా వచ్చి సర్వీస్ చేస్తారు. అవును. వాటర్ పోస్తారు, మళ్ళా ఏది వడ్డించమంటే వడ్డిస్తారు, ఏది తెమ్మంటే తెస్తారు. మళ్ళా బండి మీద రైస్ బ్యాగు, ఏది అన్నదానానికి వండే అన్నం రైస్ బ్యాగు మొన్న తెప్పించిన వాడు ఎవరు? మా డేవిడ్, ఓకే. జాన్ డేవిడ్, ఓకే. హైదరాబాద్లో. ఉమ్. ఇప్పుడు ఏంటి? వద్దు నాన్న, ఈ చర్చలు, ఈ మతాల మధ్య పెట్టే చిచ్చులు ఆపేస్తే సంతోషం అని నేను కోరుకుంటున్నా. కాదు ఇలానే ఉంటామంటే ఉండండి, ఏదో ఒక రోజు దాని ఫలితం తీసుకోక తప్పదు, అవును. అంతే. నేను ఒక్కటే అడుగుతున్నా, నాన్న రాధా, నువ్వు ఒక్కడివే ఎందుకు వచ్చావు? నువ్వంటే పడి చచ్చిపోయే లక్షల మంది అభిమానులు, అవును. నిన్ను పొగుడుతూ నన్ను బండబూతులు తిడుతూ కామెంట్స్లో పెట్టే నీ అభిమానులు, సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టే ఉద్దండ పండితులు అవును. ఎందుకు రాలా మొన్న? వీళ్ళంతా వచ్చి అక్కడ కూర్చుంటే గుడి కట్టరా? పక్కా కడతారు. అది చేయండి, తెల్లారి సరికల్లా కట్టేసి. అది చేయండి, నేను సంతోషిస్తా. అంతేకాదు, హిందూ ఐకమత్యం కోసం మీతో పాటు రోడ్ నెంబర్ కూడా తిరుగుతా. అంటే నాకు అంత టైం లేదనుకో, ఓకే. కానీ చెప్తున్నా, అది విషయం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ అండి. శుభం భూయాత్.